స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుపై రేపు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యి 52 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు తీర్పు వెల్లడించనుంది. 17A తనకు వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించగా వర్తించదని ఏపీసీఐడీ వాదనలు వినిపించింది. వాదనలు విన్న ధర్మాసనం ఇవాల్టికి తీర్పును రిజర్వ్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుపై రేపు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యి 52 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు తీర్పు వెల్లడించనుంది. 17A తనకు వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించగా వర్తించదని ఏపీసీఐడీ వాదనలు వినిపించింది. వాదనలు విన్న ధర్మాసనం ఇవాల్టికి తీర్పును రిజర్వ్ చేసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్లో ఉన్నారు. గాలిబ్, చెప్పండి, ఈ రోజు అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుపై అయితే రేపు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. అయితే స్కిల్ కేసులో అరెస్ట్ అయితే 52 రోజుల పాటు అయితే చంద్రబాబు జైల్లో ఉండడం జరిగింది. అయితే ఈ కేసు అయితే రేపైతే సుప్రీంకోర్టులో అయితే వెలువరించిన తీర్పు అయితే వెలువరించనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు సుప్రీంకోర్టులోని స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ రద్దు చేయాలి, 17A తనకు వర్తిస్తుంది అనే దానిపై కూడా పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు. అయితే దీనికి సంబంధించిన వాదనలు సుదీర్ఘం జరిగాయి. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, సిద్ధార్థ లోదా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్కి తన వాదన వినిపించారు. ప్రధానంగా చంద్రబాబుకు 17A వర్తిస్తుంది అనేది మాత్రం చంద్రబాబు తరఫున తన వాదనలను ఆయా న్యాయవాదులు వినిపిస్తే, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం సిఐడి తరఫున ముకుల్ రోహత్కి చంద్రబాబుకు 17A వర్తించింది. అంటే 17A వర్తిస్తే గనక చంద్రబాబు అరెస్ట్ చేసే సమయంలోనే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు తరపున న్యాయవాదులు వాదన వినిపించారు. దాంతో పాటు గతంలో వచ్చిన వివిధ కోర్టుల్లో వచ్చిన ఆర్డర్ కాపీతో పాటు ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఎందుకంటే ఏదైతే ఉందో స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు ఎప్పుడు చేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేసే టైంలోనే 17A అందుబాటులో ఉంది ఈ చట్టం, దీన్ని ఖచ్చితంగా చంద్రబాబు అరెస్ట్ సమయంలో పరిగణలోకి తీసుకోవాలి అనేది మాత్రం చంద్రబాబు తరపున వాదన వినిపించిన నేపథ్యంలో సుదీర్ఘంగా వాదన జరిగిన నేపథ్యంలోని ఏదైతే ఉన్నారో సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా, జస్టిస్ సంబంధించి ఏదైతే ఉందో ఇద్దరు న్యాయమూర్తుల సమక్షంలోని జరిగిన వాదనలు అక్టోబర్ 27వ తారీఖున వాదనలు ముగిశాయి. ఇందుకు సంబంధించిన తీర్పును రిజర్వ్ లో పెట్టింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దాదాపు మనం చూసినట్టయితే దాదాపు 2.5 నెలల తర్వాత ఇందుకు సంబంధించిన సుప్రీంకోర్టులోని తీర్పు వెల్లడించబోతుంది. రేపు మధ్యాహ్నం 1 గంట సమయంలోని చంద్రబాబుకు సంబంధించి ఏదైతే స్కిల్ స్కామ్ కేసులోని ఎఫ్ఐఆర్ రద్దు చేయాలి అనే దానిపై పిటిషన్ పై రేపు మధ్యాహ్నం 1 గంటకి చంద్రబాబుకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో తీర్పు వెల్లడించబోతుంది. ఈ కేసులో చంద్రబాబు దాదాపు 50 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి తీర్పు వెల్లడించిపోతుంది అనేది మాత్రం సర్వత్రా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబుకు 17A వర్తిస్తే మాత్రం ఇప్పటి వరకు చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు అని చెప్తున్నారో అన్ని కేసులు పూర్తిగా తుడిచిపెట్టిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ 17A వర్తిస్తే మాత్రం చంద్రబాబుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాలా కీలకం కాబోతుంది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి తీర్పు వెల్లడించిపోతుంది అనేది మాత్రం అందరూ చూస్తున్నారు. అంటే ఇప్పటికే ఒక షెడ్యూల్ వచ్చింది. రేపు మధ్యాహ్నం 1 గంట సమయంలోనే చంద్రబాబు స్కిల్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ రద్దు మీద సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించబోతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.